హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ నిరంజన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇంగ్లీష్ ఈజీ బోధన్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికి స్పీచ్. సో స్పీచ్ అంటే ఏంటి అసలు? స్పీచ్ అంటే మాట్లాడడం. ఎవరైనా ఒక వ్యక్తి మాట్లాడడాన్ని స్పీచ్ అంటారు, అంతే. అది తెలుగులో. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏమొస్తుంది? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్పీచ్? చూడండి ఇక్కడ. స్పీచ్ ఈజ్ ది వే ఆఫ్ రిపోర్టింగ్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ వాట్ పర్సన్ సేస్. ఒక వ్యక్తి ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తాడో లేదా రిపోర్టింగ్ చేస్తాడో దాన్ని స్పీచ్ అంటారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్పీచ్? సో ఎన్ని రకాల స్పీచ్? రెండు రకాలు. నెంబర్ వన్ డైరెక్ట్ స్పీచ్, నెంబర్ టూ ఇండైరెక్ట్ స్పీచ్. కానీ డైరెక్ట్ స్పీచ్ని ఏమంటారు? కోటెడ్ స్పీచ్ అంటారు. సో ఇండైరెక్ట్ స్పీచ్ని ఏమంటారు? రిపోర్టెడ్ స్పీచ్ అంటారు. సో ఒకసారి చూడండి ఇక్కడ. సో కోటెడ్ స్పీచ్ అంటే కొటేషన్ మార్క్స్. సో ఇన్వర్టెడ్ కమర్స్ ఉన్నాయా లేదా? సో వాటిలో ఉన్నదే మనకేమవుతుంది? అలా ఉంటే డైరెక్ట్ స్పీచ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డెఫినేషన్ ఇచ్చారు. మామూలుగా డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి? స్పీకర్ డైరెక్ట్గా మాట్లాడడం. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినేషన్ ఏంటి అంటే కన్నా, వెన్ వీ రైట్ ది ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ది స్పీకర్ ఇన్సైడ్ కొటేషన్ మార్క్స్. సో స్పీకర్ యొక్క ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏదైతే చెప్తాడో ఆ దాన్ని ఏమంటారంటే కానీ డైరెక్ట్ స్పీచ్ అంటారు. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ రాశాను. రామ్ సెడ్ ఐ యామ్ హ్యాపీ. సో ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఇంకొక విషయం మీరు గమనించాల్సినది. ఇక్కడ చూడండి, ఖచ్చితంగా పంక్చుయేషన్ మార్క్స్ ఇన్వర్టెడ్ కామర్స్ లోపలే ఉండాలి. సో ఫుల్ స్టాప్ ఇక్కడ. సో ఐ యామ్ హ్యాపీ, ఇదంతా ఎవరు చెప్పారు? రామ్ చెప్పాడు. సో డైరెక్ట్గా అతని నుంచి వచ్చినవి. సో నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి? స్పీకర్ చెప్పడు, ఇండైరెక్ట్గా వేరే మార్గంలో స్పీకర్ యొక్క మాటలు చెప్పబడతాయి. సో దాన్ని మనం ఏం చేస్తున్నాం? ఇంగ్లీష్లో నేర్చుకోవాలి. ఎందుకు సార్ ఈ ఇంట్రొడక్షన్కి సంబంధించి మీరు ఇలా చెప్తున్నారు? ఈ డెఫినేషన్స్ అవసరమా అంటే, ప్రస్తుత పరిస్థితులలో పరీక్షా పేపర్లలో బేసిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు చూస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది. సో అందుకోసమే మనం బేసిక్స్ కూడా నేర్చుకొని ఉండాలి. ఎలా అడుగుతాడు క్వశ్చన్స్ అనేది నెక్స్ట్ వస్తుంది. చూడండి ఇక్కడ. So when we report the speaker's words without using quotation marks and make necessary changes. సో కొన్ని మార్పులతో స్పీకర్ యొక్క మాటలను వేరొక మార్గంలో చెప్పడాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. కొటేషన్ మార్క్స్ లేవు చూడండి. ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్నాయా? లేవు. రామ్ సెడ్ దట్ హీ వాస్ హ్యాపీ ఉన్నాయా? ఇన్వర్టెడ్ కామర్స్ లేవు, కనపడలేదు. సో ఇక్కడ ఇంకోటి చూడండి. రిపోర్ట్స్ ది వర్డ్స్ ఆఫ్ ది స్పీకర్ ఇన్ అనదర్ వే. వేరొక మార్గంలో స్పీకర్ చెప్పకుండా స్పీకర్ యొక్క మాటలను వేరొక మార్గంలో చెప్పడం. సో అది ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్. సో ఎలా అడుగుతాడు సార్ క్వశ్చన్స్? ఎలా అడుగుతాడు అనేది ఇప్పుడు మీకు ఇలా ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ స్పీచ్? స్పీచ్ అంటే ఏంటి? ఏ టైప్ ఆఫ్ పోయమా? లేదు. ఏ వే ఆఫ్ రిపోర్టింగ్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ వాట్ ఏ పర్సన్ సేస్, అది స్పీచ్ అవుతుంది. సో అలా అడగొచ్చు. కాబట్టి మనం అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఏ ఒక్క మార్కును కూడా పోగొట్టుకోవడానికి వీల్లేదు. నెక్స్ట్ వన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ దేర్? ఎన్ని రకాలు ఉన్నాయి? 2 టైప్స్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ స్పీచ్? చూడండి ఇక్కడ కింది వాటిల్లో ఏది టైప్ ఆఫ్ స్పీచ్? స్పీచ్ యొక్క రకం ఏంటి? డైరెక్ట్ స్పీచా, యాక్టివ్ వాయిస్, టెన్స్, క్లాస్? మనకు ఉండేది ఏంటి? డైరెక్ట్ స్పీచే కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? డైరెక్ట్ స్పీచ్. సో నెక్స్ట్ వన్, డైరెక్ట్ స్పీచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ కోటెడ్ స్పీచ్. మీకు ఇందాక డెఫినేషన్లో వచ్చింది. సో డైరెక్ట్ స్పీచ్ని ఏమని పిలుస్తారు? కోటెడ్ స్పీచ్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్, ఇండైరెక్ట్ స్పీచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏమంటారు? ఇండైరెక్ట్ స్పీచ్ను రిపోర్టెడ్ స్పీచ్ అంటారు. సో ఇవి నేర్చుకోవాలి మనం. ఖచ్చితంగా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఏమో చెప్పలేం కదా. నెక్స్ట్ వన్, ఇన్ డైరెక్ట్ స్పీచ్ ది స్పీకర్స్ ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆర్ రిటర్న్. సో డైరెక్ట్ స్పీచ్లో స్పీకర్ యొక్క మాటలను ఎక్కడ రాస్తారు అంటే ఇన్సైడ్ కొటేషన్ మార్క్స్. సో ఇన్వర్టెడ్ కామర్స్లో మనం రాస్తాం అక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్ కొటేషన్ మార్క్స్ ఆర్ నెవర్ యూజ్డ్. ఇండైరెక్ట్ స్పీచ్లో కొటేషన్ మార్క్స్ పెడతామా అండి? లేదు కదా. ఇన్వర్టెడ్ కామర్స్ లేవు. అండ్ నెక్స్ట్ వన్, విచ్ సెంటెన్స్ ఈజ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్? ఈ కింది వాటిలో ఏది డైరెక్ట్ స్పీచ్ అని అడుగుతున్నాడు. కొటేషన్ అంటే దట్ మీన్స్ సెంటెన్స్ ఇచ్చాడు, కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ చూడండి, రామ్ సెడ్ కామా ఇన్వర్టెడ్ కామర్స్ ఐ యామ్ హ్యాపీ ఫుల్ స్టాప్ ఇన్వర్టెడ్ కామర్స్. బాగా గుర్తుపెట్టుకోండి, పంక్చుయేషన్ మార్క్స్, ఫుల్ స్టాప్ అనేది, క్వశ్చన్ మార్క్ అనేది ఎక్కడ ఉండాలి? ఈ యొక్క ఇన్వర్టెడ్ కామర్స్ లోపలే ఉండాలి, కొటేషన్ మార్క్స్ లోపల. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్?
ఈ కింది వాటిలో ఇండైరెక్ట్ స్పీచ్ ఏది? చూడండి ఇక్కడ రామ్ సెడ్ దట్ హీ వాజ్ హ్యాపీ. అన్నిట్లో చూడండి ఇక్కడ ఫస్ట్ ఏ, ఇక్కడ ఇది కాదు కదా కాబట్టి ఉన్నది ఓకే. అండ్ నెక్స్ట్ వన్, ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్ వీ మేక్ ఏమేమి ఉన్నాయి? నో చేంజెస్, నెసెసరీ చేంజెస్, ఓన్లీ స్పెల్లింగ్ చేంజెస్, ఓన్లీ పంక్చుయేషన్ చేంజెస్. ఏమున్నాయండి? నెసెసరీ చేంజెస్. ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి ఖచ్చితంగా మనం మార్చాలి. ఏం మార్చాలి, ఎలా మార్చాలి అనేది ఇప్పుడు చూద్దాం మనం. సో ఫస్ట్ స్పీచ్ నేర్చుకోవడానికి డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి తెలుసుకున్నాక మనము లోపలికి వెళ్ళడానికి ముందు, ఎగ్జాంపుల్స్ చేయడానికి ముందు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటేనే మనం చేయగలుగుతాం, లేదంటే చేయలేం, ఖచ్చితంగా చేయలేం. కాబట్టి చూడండి ఏంటి ఈ రూల్స్. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి, ఆ విషయాలన్నీ నేర్చుకున్నాకే మనం వెళ్ళాలి. సో ఇది ఏంటి, ఇంట్రడక్షన్ క్లాస్ అవసరమా ఇంతగా అంటే అవసరం ఉంది ఇప్పుడు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, సో చూడండమ్మా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సెంటెన్స్, రాము సెడ్ టు మీ యూ మస్ట్ గెట్ ఏ జాబ్. ఇది ఒక సెంటెన్స్. సో సెంటెన్స్లో బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రాము సెడ్ టు మీ యూ మస్ట్ గెట్ ఏ జాబ్, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? ఇన్వర్టెడ్ కామర్స్ లోపల ఉన్నాయి, అవునా? సో చూడండి ఈ పార్ట్, కామాకు యువతలో ఉన్నటువంటి ఈ పార్ట్ ఏంటి? రిపోర్టింగ్ పార్ట్. దీని ఏమంటారు? రిపోర్టింగ్ పార్ట్ అంటారు. నెక్స్ట్ వన్, సో ఇన్వర్టెడ్ కామర్స్ లోపల ఉన్నటువంటి ఈ యొక్క భాగాన్ని ఏమంటారు? రిపోర్టెడ్ పార్ట్. సార్ తేడా ఏముంది ఇక్కడ చూడండి, రిపోర్టింగ్, రిపోర్టెడ్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, హీ సెడ్ టు మీ వీ ఆర్ ప్లేయింగ్ నౌ. ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంది. ఓకే. సో ఇక్కడ చూడమ్మా ఇది హీ ఏమవుతుంది? స్పీకరు, సబ్జెక్టు. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చూసేటప్పుడు సబ్జెక్టు, ఆబ్జెక్టు ఇవి ఎక్కువ విన్నాం. ఇక్కడ ఏమి వింటామంటే స్పీకరు, లిజనరు, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ యొక్క స్పీచ్ మొత్తం వినేటప్పుడు, చూసేటప్పుడు మనకు ఖచ్చితంగా వచ్చేటువంటి కొన్ని పదాలు తెలుసుకోవాలి, అవే ఇవి. ఓకే. స్పీకర్ చూడండి, ఇక్కడ స్పీకర్ మనం ఏమంటున్నా సబ్జెక్ట్ అంటుండే, ఇప్పుడు స్పీకర్ అనాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, మీ లిజనర్, ఇది ఆబ్జెక్ట్ అనుకోండి. ఓకేనా, లిజనర్. సో ఇదంతా కూడా ఏంటి? రిపోర్టెడ్ పార్ట్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెడ్. ఇది అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి సెడ్ అని ఇక్కడ పెట్టాము. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ స్పీకరు, లిజనర్ ఉన్నాడు కాబట్టి సెడ్ టు అని పెట్టాము. ఓన్లీ స్పీకర్ ఉంటే ఎలా రాయాలి ఏంటి అనేది వస్తుంది. ఇక్కడ సెడ్ని ఏమన్నారు చూడండి, రిపోర్టింగ్ వర్బ్. ఓకే, రిపోర్టింగ్ వర్బ్ అంటారు. సెడ్ను ఏమంటారు? రిపోర్టింగ్ వర్బ్. సో ఇవి రూల్స్, ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. సో దీని రిపోర్టింగ్ పార్ట్, దీని రిపోర్టెడ్ పార్ట్, ఇది ఏమో స్పీకరు, లిజనరు, రిపోర్టింగ్ వర్బ్. ఇవి తెలుసుకోవాలి. రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడగొచ్చు క్వశ్చన్స్, వీటిలో నుంచి కూడా తెలుసుకుందాం. క్వశ్చన్స్ తయారు చేశాను చూడండి. అండ్ నెక్స్ట్ వన్, రూల్స్. స్పీచ్లోకి వెళ్ళడానికి ముందు కొన్ని రూల్స్ పాటించాలి. ఏంటి అసలు, ఎలా ఉంటాయి సెంటెన్స్ అనేటివి చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్, డైరెక్ట్ స్పీచ్ వాక్యంలో కామాకు ముందున్న భాగాన్ని రిపోర్టింగ్ పార్ట్ అంటారు. ఇందాకే చెప్పారు, రిపోర్టింగ్ పార్ట్, రిపోర్టెడ్ పార్ట్ అని. నెక్స్ట్ వన్, రిపోర్టింగ్ పార్ట్ తర్వాత కామా ఉంటుంది. బాగా చూడండి, ఏముంటుంది? కామా ఉంటుంది. ఎక్కడ? డైరెక్ట్ స్పీచ్లో. డిఎస్ అంటే డైరెక్ట్ స్పీచ్, ఐడిఎస్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్, గుర్తుపెట్టుకోండి. సో కామా ఉంటుంది. ఎక్కడ? రిపోర్టింగ్ పార్ట్ తర్వాత కామా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇన్వర్టెడ్ కామాస్ వాక్యంలో ఉన్న భాగాన్ని రిపోర్టెడ్ పార్ట్ అంటారు. ఏమంటారు? రిపోర్టెడ్ పార్ట్ అంటారు. నెక్స్ట్ వన్, రిపోర్టెడ్ పార్ట్లోని మొదటి పదానికి క్యాపిటల్ లెటర్ ఉండాలి. క్యాపిటల్ లెటర్లోనే రాయాలి. ఎక్కడ? ఇన్వర్టెడ్ కామర్స్లో స్టార్టింగ్లో వస్తుంది కదా ఇన్వర్టెడ్ కామర్స్ అనేది, ఆ యొక్క భాగంలో రిపోర్టెడ్ పార్ట్లో మనము మొదట రాసేటువంటి అక్షరం ఏ లెటర్లో ఉండాలి? క్యాపిటల్ లెటర్లో ఉండాలి. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, రిపోర్టెడ్ పార్ట్లోని వాక్యము చివర, అంటే దట్ మీన్స్ ఏంటి? వాక్యం చివర లాస్ట్లో, ఇందాక చెప్పాను చూడండి మీకు, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ ఉండాలి అని. అవి ఎక్కడ ఉండాలి? పంక్చువేషన్స్ అంటారు. వాటిని ఏమంటారు? పంక్చువేషన్స్ అంటారు. సో వాటిని ఏమంటారు? ఇది కామా కాదు, ఇది ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ బట్టి ఇన్వర్టెడ్ కామాస్ లోపలే ఉపయోగించాలి. ఇది ఇక్కడ తెలుగులో అనేది సరిగ్గా రాలేదు, కానీ ఏంటి అంటే దాని యొక్క మీనింగు ఇన్వర్టెడ్ కామాస్ లోపలే రాయాలి. ఏంటివి? ఫుల్ స్టాప్స్ కానీ, క్వశ్చన్ మార్క్స్ కానీ, అలాంటి పంక్చువేషన్ మార్క్స్ అన్నీ కూడా ఇన్వర్టెడ్ కామాస్ లోపలే ఉండాలి. ఇవన్నీ ఎందుకు సార్ ఇలా చెప్తున్నారంటే, పంక్చువేషన్స్ అని మీకు సపరేట్ ఒక టాపిక్ ఉంది, అక్కడ కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చేటప్పుడు కామా స్థానాన్ని
కంజక్షన్ రాయాలి. కామాను తీసేసి ఏ రూపంలో ఏం రాయాలి? కంజక్షన్ రాయాలి. ఎక్కడ? ఇండైరెక్ట్ స్పీచ్లో. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ చూడమ్మా, అదొక్కటే చూసుకోండి, ఇక్కడ మిగతాదంతా అనవసరం. ఓకే. సో ఓవరాల్గా మీకు డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి కామా ప్లేస్లో ఇండైరెక్ట్ స్పీచ్గా రాసేటప్పుడు కామా ప్లేస్లో ఏమొస్తుంది? మనకు కంజక్షన్స్ రావాలి. ఓకే, అవి ఏంటివి కంజక్షన్స్ అంటే? దట్టు, ఇఫ్, వెదరు, ఇవన్నీ వస్తాయి, చూస్తారు మీరు. నెక్స్ట్ వన్. సో ఎగ్జాంపుల్గా కంజక్షన్స్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ. దట్టు, ఇఫ్, వెదరు, గివెన్ WH వర్డ్. అక్కడ ఏదైతే WH వర్డ్ ఇస్తారో దాన్ని కూడా మనం రాయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇందాక మనం చెప్పుకున్న వాటన్నిటికీ కూడా క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు సార్ అని చెప్పారు కదా, ఇవే బేసిక్స్. సో చూడండి మా, విచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ ది రిపోర్టింగ్ పార్ట్? ఏ పార్ట్ రిపోర్టింగ్ పార్ట్ అంటారు? చూడండి ఇక్కడ, ది వర్డ్స్ ఇన్సైడ్ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నదాన్ని మనం రిపోర్టింగ్ పార్ట్ అంటామా? లేదు, రిపోర్టెడ్ పార్ట్ అంటాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ది పార్ట్ బిఫోర్ ది కామాకు ముందు ఉన్నది రిపోర్టింగ్ పార్ట్ అవుతుంది, కామాకు తర్వాత ఉన్నది రిపోర్టెడ్ పార్ట్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. సో మనకు గుర్తించాలి కంజక్షన్, పంక్చుయేషన్ ఇవన్నీ చూడాలి, చూసిన తర్వాత ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ ది రిపోర్టెడ్ పార్ట్? ఇందాకే చెప్పాము రిపోర్టెడ్ పార్ట్ అంటే ఏంటి? కామాకు అవతల ఉన్నది, కొటేషన్ మార్క్స్లో ఉన్నది, ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నది. సో ఇక్కడ చూడండి, ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నది. ఓకే, టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఊరికే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. నెక్స్ట్ వన్. విచ్ పంక్చుయేషన్ సెపరేట్స్ ది రిపోర్టింగ్ పార్ట్ అండ్ ది రిపోర్టెడ్ పార్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్? సో డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి రిపోర్టింగ్ పార్ట్ను, రిపోర్టెడ్ పార్ట్ను వేరు చేసేది ఏంటి? కామా. సింపుల్, కామా. నెక్స్ట్ వన్. ది రిపోర్టెడ్ పార్ట్ ఈజ్ ఎంక్లోజ్డ్ ఇన్. సో రిపోర్టెడ్ పార్ట్ అనేది వేటిలో ఉంటుంది? ఇన్వర్టెడ్ కామర్స్లో ఉండేదాన్ని రిపోర్టెడ్ పార్ట్ అంటారు. అదే ఎలాగైనా అలాగే ఇస్తాడు, కానీ బేసిక్స్ అవి నేర్చుకుంటేనే మనం రాయగలుగుతాం. అందుకోసమే ఎక్కడెక్కడో చదవాల్సిన పని లేదు, ఉన్నవి చదవండి చాలు. ది ఫస్ట్ లెటర్ ఆఫ్ ది రిపోర్టెడ్ పార్ట్ షుడ్. సో ఫస్ట్ లెటర్ ఎలా ఉండాలి? సో రిపోర్టెడ్ పార్ట్లో ఉన్నటువంటి మొదటి పదంలో ఉన్నటువంటి మొదటి అక్షరం ఏ రూపంలో రాయాలి? క్యాపిటల్ లెటర్. సో ఇక్కడ చూడండి, క్యాపిటల్ లెటర్. విచ్ పంక్చుయేషన్ ఈజ్ రిటర్న్ ఇన్సైడ్ ది ఇన్వర్టెడ్ కామాస్? సో ఇక్కడ ఏ పంక్చుయేషన్ మార్క్స్ అనేటివి ఇన్సైడ్ ఉండాలి, ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఉండాలి. నేను చెప్పా ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ అనేటివి ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఉండాలి డైరెక్ట్ స్పీచ్లో అని చెప్పాను. సో వాటిని బేస్ తీసుకొనే ఈ క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయి చూడండి. నెక్స్ట్ వన్. విచ్ కంజక్షన్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు చేంజ్ ఏ స్టేట్మెంట్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్? చూడనా, సో కంజక్షన్స్ ఇందాక చెప్పాను నేను, దట్, ఇఫ్, వెదరు, WH వర్డ్స్ సంబంధించి అక్కడ ఏవిస్తే అది. సో ఇక్కడ ఏమొచ్చింది ఎగ్జాంపుల్ చూడండి, బికాజ్, సిన్స్, సో కాదు, దట్. కాబట్టి అది ఐడెంటిఫై చేయాలి. ఎక్కడ? అసెప్టివ్ సెంటెన్సెస్లో వస్తుంది. నెక్స్ట్ రాబోయే ఎగ్జాంపుల్స్లో మీకు తెలుస్తుంది ఆ విషయం. నెక్స్ట్ వన్. విచ్ కంజక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ SR నో టైప్ క్వశ్చన్స్? SR నో టైప్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలాంటి కంజక్షన్స్ వాడతారంటే ఇఫ్, వెదరు, అవి ఏంటివి అనేది నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది మీకు. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ కంజక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ WH క్వశ్చన్స్ అంటే ది సేమ్ WH వర్డ్ ఏది ఇస్తే అదే రాయాలి మనం. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కంజక్షన్ యూజ్డ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్? ఈ కింది వాటిలో ఏ కంజక్షన్ మనం ఇండైరెక్ట్ స్పీచ్లో వాడము అని కూడా ఇవ్వచ్చు, చెప్పలేము. దట్టు, ఇఫ్, వెదరు అవన్నీ వస్తాయి, అండు మాత్రం రాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటి, మనకు బేసిక్స్ నుంచి అడుగుతున్నటువంటి క్వశ్చన్లు, అవునా? సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ స్పీచ్, ఇదే స్పీచే. ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకోవాలని చెప్పినాను కదా. సో అవి ఏంటివి అంటే ఇవి ఖచ్చితంగా ఈ టేబుల్స్ నేర్చుకున్న తర్వాతే మనం డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ చేయగలుగుతాం. ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఖచ్చితంగా మనము పేపర్లో రాయాలి, అప్పుడే గుర్తుంటాయి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ టేబుల్ ఇది. సో ఈ టేబుల్స్ అన్నీ మీకు ఎగ్జాంపుల్స్ యువతలో ఉంటాయి, టేబుల్స్ అవతల ఉంటాయి. మీరు అక్కడే చూసుకొని చేయగలగాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అందుకే యాక్చువల్లీ నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత మనం చేయగలగాలి. కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి గాను పక్కనే నేను చేసి చూపిస్తాను మీకు. సో చూడండి ఇక్కడమ్మా, డైరెక్ట్ స్పీచ్లో వస్తే ఇవి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఏ విధంగా మారుతాయి చూడండి. టుడే వచ్చింది అనుకోండి డైరెక్ట్ స్పీచ్లో, ఇండైరెక్ట్ స్పీచ్లో ఏ విధంగా మారుతుంది? దట్ డే. నెక్స్ట్ వన్. టునైట్ వస్తే దట్ నైట్. ఎస్టర్డే వస్తే ది ప్రీవియస్ డే లేదా ది డే బిఫోర్.
టుమారో వస్తే ది నెక్స్ట్ డే, ది ఫాలోయింగ్ డే. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ వీక్ వస్తే ది ప్రీవియస్ వీక్. ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ వీక్ వస్తే ది ఫాలోయింగ్ వీక్. నవ్ వచ్చినప్పుడు దెన్, హియర్ వచ్చినప్పుడు దేర్, దిస్ వచ్చినప్పుడు దట్, దీస్ వచ్చినప్పుడు దోస్. ఏంటివి అంటే కన్నా డైరెక్ట్ స్పీచ్లో వచ్చేటువంటి ఈ యొక్క పదాలు ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఈ విధంగా రాయాలి, తెలుసుకోండి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ టేబుల్, ఇది సెకండ్ టేబుల్. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి వర్బ్స్ కానీ, మెయిన్ వర్బ్స్ కానీ, హెల్పింగ్ వర్బ్స్ కానీ ఏ రూపంలో ఉంటే వాటిని ఏ విధంగా మార్చాలి ఇండైరెక్ట్ స్పీచ్లోకి. సో మనం యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ యొక్క వీడియోలలో ఒక టేబుల్ చెప్పాము. ఆ సేమ్ అలాగే, కాకపోతే కొన్ని చేంజెస్ ఉంటాయి డైరెక్ట్ స్పీచ్కి, ఇండైరెక్ట్ స్పీచ్కి, మరి యాక్టివ్ వాయిస్కి, ప్యాసివ్ వాయిస్కి. సో ఇలాగే చూడండి. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో ఇది ఎస్. సో ఎస్, ఇది V1S డైరెక్ట్ స్పీచ్లో వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఏ విధంగా మారుతుంది? V2. అదే డైరెక్ట్ స్పీచ్లో V2 వస్తే హ్యాడ్ ప్లస్ V3. అదే డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ ప్లస్ V3 వస్తే హ్యాడ్ ప్లస్ V3. సింపుల్గా చూడండి. ఇక్కడ మళ్ళీ డైరెక్ట్ స్పీచ్లో యామ్, ఈజ్, ఆరు వస్తే వాజు, వర్. అదే డైరెక్ట్ స్పీచ్లో వాజు, వర్ వస్తే హ్యాడ్ బీన్ రాయాలి. అదే డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ బీన్ వస్తే హ్యాడ్ బీనే రాయాలి. నెక్స్ట్ వన్ హ్యాజ్, హ్యావ్ వస్తే హ్యాడ్ రాయాలి. హ్యాడ్ వస్తే హ్యాడ్ రాయాలి. హ్యాడ్ వస్తే హ్యాడే రాయాలి. డూ, డజ్ వచ్చినప్పుడు డిడ్ రాయాలి. డిడ్ వచ్చినప్పుడు హ్యాడ్ డన్ రాయాలి. హ్యాడ్ డన్ వచ్చినప్పుడు హ్యాడ్ డన్నే రాయాలి. సో నెక్స్ట్ వన్ మే, కెన్, షెల్, విల్ ప్లస్ V1 వచ్చినప్పుడు వుడ్, షుడ్, కుడ్, మైట్, V1 రాయాలి. వుడ్, షుడ్, కుడ్, మైట్ ప్లస్ V1 వచ్చినప్పుడు వుడ్ హ్యావ్ ప్లస్ V3 రాయాలి. వుడ్, మైట్, కుడ్, షుడ్, వుడ్ ప్లస్ వీ హ్యావ్ ప్లస్ V3 వచ్చినప్పుడు వుడ్ హ్యావ్ ప్లస్ V3నే వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ టేబుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టేబుల్ లేకపోతే మనం రాయలేం. ఇక్కడ చూడండి, V1S వచ్చినప్పుడు V2 వచ్చింది, అవునా? అదే V2 ఇక్కడికి వచ్చింది. ఏ విధంగా మారింది? హ్యాడ్ ప్లస్ V3గా మారిపోయింది. మళ్ళీ హ్యాడ్ ప్లస్ V3 ఇక్కడికి వచ్చింది. హ్యాడ్ ప్లస్ V3నే అయింది. మళ్ళీ ఇక్కడ చూడండి, యామ్, ఈజ్, ఆర్ కాస్త ఏమైంది? వాజు, వర్. వాజు, వర్ కాస్త ఏమైంది? హ్యాడ్ బీన్ అయింది. హ్యాడ్ బీన్ కాస్త ఏమైంది? హ్యాడ్ బీనే అయింది. అండ్ నెక్స్ట్ వన్ హ్యాజ్, హ్యావ్ వచ్చినప్పుడు హ్యాడ్ అయింది. హ్యాడ్ అయింది. హ్యాడ్ అయింది. సో ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఇది అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఈ టేబుల్ అయిపోయినాక ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇంకొక టేబుల్ ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్స్ అన్నీ నేర్చుకుంటేనే మీరు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ చేయగలుగుతారు, లేదంటే లేదు. చూడండి, ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఫస్ట్లోనే చెప్పాను, స్పీకర్ రిలేటెడ్ స్పీకర్ ఉంటుంది, లిజనర్ ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో మనం ఎక్కువగా వినే పదాలు స్పీకర్, లిజనర్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కాదు ఇక్కడ, స్పీకరు, లిజనరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్పీకర్ రిలేటెడ్ ప్రొనౌన్స్ ఏంటివి అంటే ఐ, మీ, మై, మైన్, మైసెల్ఫ్, వి, అస్, అవర్, అవర్స్, అవర్ సెల్ఫ్స్. ఇవన్నీ కూడా ఫస్ట్ పర్సన్ కిందకే వస్తాయి. ఫస్ట్ పర్సన్ రిలేటెడ్. స్పీకర్ రిలేటెడ్ అనేటివి ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్. ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ అన్నీ కూడా వేటికి లింకప్ అయి ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి మీరు బాగా. స్పీకర్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పర్సన్కి సంబంధించి ఇవన్నీ ఫస్ట్ పర్సనే. ఈ, ఉయ్యి. సో ఆ ప్రొనౌన్స్ అన్నీ కూడా పొసెసివ్ ప్రొనౌన్స్ ఉంటాయి, అడ్జెక్టివ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి దాంట్లో. కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకోవాలి. స్పీకర్కి సంబంధించి ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ అన్నీ కూడా స్పీకర్ రిలేటెడ్ ప్రొనౌన్స్. లిజనర్ రిలేటెడ్ ప్రొనౌన్స్ ఏవి అంటే సెకండ్ పర్సన్. సెకండ్ అంటే ఎవరు? యూ. సో యూకి సంబంధించినటువన్నీ కూడా ఎవరికి సంబంధం అయితే లిజనర్కి సంబంధం అవుతాయి, గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ పర్సన్కి సంబంధం అంటే హీ, సీ, ఇట్, దే. వాటికి సంబంధించి హిజ్, హిమ్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, ఇట్లా ఇవన్నీ కూడా థర్డ్ పర్సనే, గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్పీకరు, లిజనరు. ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా? స్పీకర్ ఎప్పుడు కూడా ఎవరి పర్సన్ అయి ఉంటాడు? ఫస్ట్ పర్సన్ అయి ఉంటాడు. లిజనర్ ఎప్పుడు కూడా ఎవరి పర్సన్ అయి ఉంటాడు? సెకండ్ పర్సన్ అయి ఉంటాడు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరు? హీ, సీ, ఇట్, దే. వాటికి సంబంధించినటువంటి ప్రొనౌన్స్ అన్నీ కూడా థర్డ్ పర్సన్ అయి ఉంటాడు. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేటివన్నీ వాటికి సంబంధించే ఉన్నాయి. ఓకే. సో ఇవన్నీ తెలుసుకున్నాక ఇప్పుడు ఎగ్జాంపుల్స్కి వెళ్దాం.
సో ఇక్కడ చూడండి అమ్మ, బాగా గుర్తుపెట్టుకోండి. బాగా డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మారేటప్పుడు ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి కొన్ని పదాలు చేంజ్ అవుతాయి. ఏంటి అక్కడ కొన్ని పదాలు చేంజ్ అవుతాయి అంటే ఇక్కడ చూడండి, స్పీకర్ రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రొనౌన్స్ అన్నీ చేంజ్ అవుతాయి స్పీకర్ ఆధారంగా. అంటే దట్ మీన్స్ ఏంటి, ఇక్కడ రాజు ఉంటే అక్కడ స్పీకర్గా మనము ఏం వాడతామంటే ఆ రిలేటెడ్ స్పీకర్ని బేస్ తీసుకొని ఆ కొటేషన్ మార్క్స్లో ఇచ్చినటువంటి పదాన్ని బేస్ తీసుకొని రాయాలి. అది ఏంటనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ వన్, లిజనర్ రిలేటెడ్ ప్రొనౌన్స్ అన్నీ లిజనర్కి మారుతాయి. థర్డ్ పర్సన్ మాత్రం మారవు, మార్పు లేదు ఇది. ఓకే, మార్పు లేదు, నో చేంజ్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ థర్డ్ పర్సన్ ఎప్పుడు కూడా మారవు, హీ అయితే హీ అట్లనే వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, మనం చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో చూడండి, ఇక్కడ చూడండి ఎలా ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తుంది నెక్స్ట్ మీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్. సో మోడల్ 1 మనకు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అని చెప్పాము, సెంటెన్సెస్ రకాలు. వాటిల్లో నుంచే మనకు వాటి మీద అవగాహన వచ్చిందంటే వీటికన్నిటికి రిలేటెడ్ ఉంటుందని. ఫస్ట్ చూడండి, ఇక్కడ అసర్టివ్ సెంటెన్సెస్ను ఎలా డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చాలి. సో ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ ఇక్కడ టేబుల్ అన్నీ పెట్టాం. సో టేబుల్స్ అన్నీ ఇక్కడ రాశాను. ఇవి వస్తేనే ఇవి రాయగలదు. ఓకే, సో ఫస్ట్ గమనించాల్సింది అసర్టివ్ సెంటెన్సెస్ను మనం మార్చాలి. అసర్టివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి, ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యేటువంటి సెంటెన్సెస్ అన్నీ కూడా అసర్టివ్ సెంటెన్సెస్ అని చెప్పాం. సో ఇక్కడ చూడండి, ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు ఓన్లీ స్పీకర్ ఉంటాడు ఇక్కడ. ఇప్పుడు చెప్పబోయే ఎగ్జాంపుల్లో ఓన్లీ స్పీకర్ ఉంటాడు. ఇప్పుడు చెప్పబోయే ఎగ్జాంపుల్. సార్ లిజనర్ ఉండరా అంటే ఉంటాడు, కనబడడు. సో ఇక్కడ చూడండి, రిపోర్టింగ్ వర్బ్ ఏంటి, సెడ్ లేదా అసర్టెడ్ రాయొచ్చు, లేదా డిక్లేర్డ్ రాయొచ్చు. ఇది డి, స్మాల్ డి అనుకో. ఇదైనా రాయొచ్చు. మోస్ట్లీ అందరు ఇది రాస్తారు. అది కనపడలేదు అని ఇది ఉన్నాయంటే ఇవి కూడా కరెక్టే. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇచ్చినా కూడా రెడీగా ఉండాలి. నెక్స్ట్ వన్, కంజక్షన్ ఏముంటుంది, దట్. కామా తీసేశాక ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు కామా ప్లేస్లో ఏమొస్తుంది, దట్ వస్తుంది. ఓన్లీ స్పీకర్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో సెడ్ను నేను ఏం చెప్పాను ఇంతకుముందే, రిపోర్టింగ్ వర్బ్ అని చెప్పాను. సో అవే ఇవి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఎలా ఉంటుందో. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒక్కసారి చేస్తే, ఒక ఎగ్జాంపుల్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. చూడమ్మా, అక్కడ రాజు సెడ్ కామా ఇన్వర్టెడ్ కామాస్ అవుతాయి చూడండి, ఐ వర్క్ మై సెల్ఫ్. ఇదంతా ఇక్కడ ఉంది, అవునా. సో ఫస్ట్ ఇక్కడ స్పీకర్ ఎవరున్నారో గుర్తించండి, రాజు స్పీకర్. రిపోర్టింగ్ వర్బ్ ఏముంది, సెడ్డే. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, ఐ ఉయ్ అనేటివన్నీ కూడా ఏ పర్సన్, ఫస్ట్ పర్సన్. అంటే ఎవరు రిలేటెడ్, స్పీకర్ రిలేటెడ్, గుర్తుపెట్టుకోవాలి. స్పీకర్ ఎవరు ఇక్కడ, రాజు, అబ్బాయి. ఇక్కడ వర్క్ చూడండి ఏ రూపంలో ఉంది, వర్బు V1 రూపంలో ఉంది, అవునా. అది రాసుకోవాలి, అవునా. నెక్స్ట్ వన్, మై సెల్ఫ్ అన్నా, మీ అన్నా, మై అన్నా అన్నీ ఏ రూపము, ఫస్ట్ పర్సన్ యొక్క రూపాలు, అవునా. ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ యొక్క రూపాలు. అవన్నీ ఎవరు రిలేటెడ్ ఉంటాయి, స్పీకర్ రిలేటెడ్ ఉంటాయి. బాగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ వర్బు ఏ రూపంలో ఉంది, V1 రూపంలో ఉంది. సో రూల్ ఏంటి, ఇక్కడ చూడమ్మా, ఇది V1S ఇది. ఓకే, V1S డైరెక్ట్ స్పీచ్లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఏ రూపంలోకి మారుతుంది, V2 రూపంలోకి మారుతుంది. ఏ రూపంలోకి, V2 రూపం. అంటే వర్క్ కాస్త ఏమవుతుంది, వర్క్డ్. ఓకే, సో V2 రూపంలోకి మారిపోతుంది, తెలుసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, రాజు అలాగే రాస్తాం. ఇది మారవు, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఇట్లా మారవు. వాయిస్కి దీనికి తేడా వేరే ఉంటుంది. ఇక్కడ స్పీకర్ వస్తాడు, లిజనర్ వస్తాడు, గుర్తుపెట్టుకోవాలి. రాజు సెడ్డే రాసామా. కామా ప్లేస్లో ఏం రావాలని చెప్పినాము, ఓన్లీ స్పీకర్ ఉన్నప్పుడు కంజక్షను దట్, కాబట్టి దట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఐ ఉందా, ఐ కాస్త ఎవరు ఇక్కడ ఉండేది, రాజు. సో రాజు అబ్బాయి కదా, ఐని ఏ విధంగా మార్చానంటే హీ, థర్డ్ పర్సన్లోకి మారిపోయాడు, హీ. సార్ సి రాయొచ్చు కదా అంటే, రాజు అనేవాడు అబ్బాయి కాబట్టి మనం ఏం రాసాము, హీ రాసాము.
అదే సీత ఉంటే షీ రాస్తాం. చూడండి, వర్క్ కాస్త V1 రూపంలో ఉంది కాబట్టి ఏ రూపంలోకి మార్చాలి? V2 రూపంలోకి. సో వర్క్. సో మై సెల్ఫ్ ఉందా? అది కూడా ఎవరు రిలేటెడ్? స్పీకర్ రిలేటెడ్. స్పీకర్ ఎవరు ఇక్కడ? రాజు. కాబట్టి ఏం రావాలి? హిమ్సెల్ఫ్. మనం గుర్తుపెట్టుకోవాలి అది. తర్వాత ఫుల్ స్టాప్. సో రాజు సెడ్ దట్ హీ వర్క్డ్ హిమ్సెల్ఫ్. ఓకే, అక్కడ రావాలి. హిజ్ సెల్ఫ్ కాదు, హిమ్సెల్ఫ్ రావాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, సీత సెడ్ ఐ వర్క్ మై సెల్ఫ్. సేమ్ అదే ఉంది, మార్చలేదు. కానీ ఇక్కడ స్పీకర్ చూడండి మార్చాడు. సో సీత ఏమవుతుంది ఇక్కడ? అమ్మాయి అవుతుంది. సీత అనేది ఏమవుతుంది? స్పీకర్. సెడ్ అనేది రిపోర్టింగ్ వర్బ్ అని గుర్తు చేస్తూ ఉన్నాం, మనం గుర్తుపట్టుకోవాలి. నెక్స్ట్ వన్ కామా తర్వాత ఐ ఏముంది? ఫస్ట్ పర్సన్ ఎవరు రిలేటెడ్? స్పీకర్ రిలేటెడ్. ఇదొక స్పీకర్. ఓకే, నెక్స్ట్ వన్ వర్క్ ఏ రూపంలో ఉంది? V1 రూపంలో ఉంది. V1S వస్తే ఏ రూపంలోకి మార్చాలి? V2 రూపంలోకి మార్చాలి. సో నెక్స్ట్ వన్ మై సెల్ఫ్ ఉందా? మై సెల్ఫ్ అనేది ఏ రూపం? ఫస్ట్ పర్సన్ ప్రొనౌనే కదా. ఎవరికి రిలేటెడ్? స్పీకర్ రిలేటెడ్. అవునా? సో ఇప్పుడు ఎలా రాద్దాం చూడండి, సీత సేమ్ యాజ్ ఇట్ ఈస్. సెడ్డే, ఏం మారదు. సార్ సెడ్ బదులు మనం ఏదైనా మార్చుకోవచ్చు కదా, రాయొచ్చు కదంటే రాయొచ్చు. అసర్టెడ్, డిక్లేర్డ్ రాయొచ్చు, నో ప్రాబ్లం. అవి వచ్చినా కూడా కరెక్టే. ఓకే, నెక్స్ట్ వన్ సెడ్. కామా తీసేసిన తర్వాత వచ్చేటువంటి కంజక్షన్ ఏంటి? దట్. ఓకే, నెక్స్ట్ వన్ ఐ అనేది ఏంటి? ఫస్ట్ పర్సన్. ఎవరికి రిలేటెడ్? స్పీకర్ రిలేటెడ్. స్పీకర్ ఎవరు ఇక్కడ? సీత. సీత ఎవరు? అమ్మాయి. అమ్మాయి కాబట్టి ఏం రాద్దాం? సి. ఓకే, నెక్స్ట్ వన్ వర్క్ ఉందా? V1 రూపం. V2 రూపంలోకి రాయాలంటే వర్క్. మై సెల్ఫ్ కాస్త ఇక్కడ ఎవరికి రిలేటెడ్ ఎవరమ్మా? సీతకి. సీత ఎవరు? అమ్మాయి. స్పీకర్ రిలేటెడ్ కదా మై సెల్ఫ్ అనేది, ఫస్ట్ పర్సన్ కదా, ఫస్ట్ పర్సన్ ప్రొనౌనే కదా. కాబట్టి ఇక్కడికి ఏమవుతుంది? మై సెల్ఫ్ కాస్త హర్ సెల్ఫ్ అవుతుంది. చూడండి ఇక్కడ డిఫరెన్స్ చూడండి, హర్ సెల్ఫ్, ఇక్కడ హిమ్ సెల్ఫ్. ఇక్కడ అబ్బాయి కాబట్టి హిమ్ సెల్ఫ్ రాసాం, ఇక్కడ అమ్మాయి కాబట్టి హర్ సెల్ఫ్ రాసాం. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్. సో మళ్ళీ ఒకసారి రాద్దాము. సీత సెడ్ దట్ షీ వర్క్డ్ హర్ సెల్ఫ్. ఫుల్ స్టాప్. ఓకే, నెక్స్ట్ వన్ ఐ సెడ్ ఐ వర్క్ మై సెల్ఫ్. ఇక్కడ ఎవరు వచ్చారు చూడండి? స్పీకర్ ఐ. సెడ్ రిపోర్టింగ్ వర్బ్, కామా వచ్చేసింది. నెక్స్ట్ ఐ వర్క్ మై సెల్ఫ్. ఓకే, సో ఇక్కడ చూడండి స్పీకర్ ఎవరు? ఐ. ఫస్ట్ పర్సన్ ఐ కదా ఇక్కడ ఉన్నది. ఎవరికి రిలేటెడ్? ఫస్ట్ పర్సన్ స్పీకర్. వర్క్ ఏ రూపంలో ఉంది? V1 రూపం. మై సెల్ఫ్ కూడా ఫస్ట్ పర్సన్ కదా ప్రొనౌన్. సో ఎవరికి రిలేటెడ్? స్పీకర్. ఐ ఎవరున్నారు ఇక్కడ? స్పీకర్ ఎవరు? ఐ. సో ఫస్ట్ రాద్దాం ఐ సెడ్, కామా తీసేసి ఏం రాద్దాం? దట్. అయ్యే ఏం రాదు, అయ్యే. ఐ వర్క్డ్. చూడండి V1S రూపంలోకి, V1S వస్తే V2 రూపంలోకి రాయాలి. కాబట్టి వర్క్డ్. ఓకే, మై సెల్ఫే. మార్క్స్కి ఏం లేదు, మై సెల్ఫే. ఐకి వచ్చేది మై సెల్ఫే. అందుకే స్కిప్ చేయొద్దండి. ఇంతే కదా, ఈజీ కదా అని అనుకోవద్దండి. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయాలి. మోడల్స్ మారుతూ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ మారే కొద్దీ ఒక్కొక్క ఎగ్జాంపుల్కి ఒక్కొక్క డిఫరెంట్ చెప్తూ ఉంటాను. చూడాలి మీరు. యూ సెడ్ ఐ వర్క్ మై సెల్ఫ్. స్పీకర్ ఎవరు ఇక్కడ? యూ. సెడ్ ఐ వర్క్ మై సెల్ఫ్. సేమ్ అదే, కానీ స్పీకర్ మారే కొద్దీ మీరు మార్చుకోవాలి కాబట్టి నేర్పిస్తున్నాను. నెక్స్ట్ వన్ యూ సెడ్ ఏం రావాలి? కామా ప్లేస్లో దట్. ఇక్కడ ఐ అనేది ఎవరికి రిలేటెడ్? యూ. సార్ యూ సెకండ్ పర్సన్. మనకు సెకండ్ పర్సన్ అనేది ఎక్కడ నువ్వు చూసుకోవాల్సింది? ఇక్కడ స్పీకర్ను చూసుకోమంటాను. స్పీకరు అతను, యూ అనే అతను స్పీకరు. నువ్వు సెకండ్ పర్సన్ ప్రొనౌనా ఇవన్నీ అడగలేదు నేను. స్పీకర్ ఎవరు? యూ. ఇక్కడ ఎవరున్నారు చూసుకోవాలి నువ్వు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ నీకు. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఐ ఉంది. ఐ అంటే ఎవరు? ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్. అది ఎవరికి రిలేటెడ్? స్పీకర్ రిలేటెడ్. స్పీకర్ ఎవరున్నారు ఇక్కడ? యూనే. నెక్స్ట్ వన్ వర్క్. V1 రూపంలో ఉంది. V1 వస్తే ఏ రూపంలోకి మారాలి? V2 రూపంలోకి. కాబట్టి వర్క్డ్. మై సెల్ఫ్ ఉందా లేదా? మై సెల్ఫ్ కూడా ఎవరి ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ అయితే ఎవరికి సంబంధించి రిలేటెడ్? స్పీకర్కి. కాబట్టి ఏమవుతుంది? యువర్ సెల్ఫ్.
ఫుల్ స్టాప్. యూ సెడ్ దట్ యూ వర్క్డ్ యువర్ సెల్ఫ్. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడమ్మా. నెక్స్ట్ వన్, దే సెడ్ వీఆర్ గోయింగ్. సో స్పీకర్ ఎవరు? దే. వీ ఆర్ గోయింగ్. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. దే రాస్తున్నా, స్పీకర్ ఎవరు? దే. సెడ్ రాస్తున్నా, రిపోర్టింగ్ వర్బ్. కామా తర్వాత ఏం రావాలి? ఓన్లీ స్పీకర్ ఉన్నాడు కాబట్టి దట్ కంజక్షన్. వీ అనేది ఫస్ట్ పర్సనే కదా. ఎవరికి సంబంధము? ఫస్ట్ పర్సను స్పీకర్కి రిలేటెడ్. స్పీకర్ ఎవరు ఇక్కడ? దే. అవునా? కాబట్టి దేని. వీ కాస్త ఏ విధంగా మారుతుంది? దే. ఆర్ ఉందా ఇక్కడ? ఆర్. సో మన రూల్ ఏముంది? యాము, ఈజు, ఆరు వస్తే వాజు వర్రుగా మారాలా లేదా? కాబట్టి రూల్ ఉన్నది, ఆ టేబుల్లో ఉంటుంది. ఆ టేబుల్ నేర్చుకుంటేనే నీకు కనబడుతుంది. సో ఇక్కడ మనం రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏం రాసుకోవచ్చు? యాము, ఈజు, ఆరు వస్తే వాజ్ వర్రు వస్తుంది అని. ఓకేనా? సో కాబట్టి వర్, దే వర్. అంతే, ఇంకా ఏం మార్చాల్సిన పని. గోయింగ్ ఫుల్ స్టాప్. అంతే, ఏం లేదు మార్చడానికి. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఇక్కడ వీ సెడ్ వీఆర్ గోయింగ్. ఓకే, సో వీ స్పీకర్, సెడ్. సో వీ సెడ్ రాసాం. కామా ప్లేస్లో ఏం రాయాలి? దట్ రాయాలి, కంజక్షన్. ఎందుకంటే ఓన్లీ స్పీకరే ఉన్నాడు కాబట్టి. వీ అనేది ఎవరికి సంబంధం నానా? వీఏ. వీ అనేది ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ కదా, కాబట్టి ఎవరికి రిలేటెడ్? స్పీకర్ రిలేటెడ్. స్పీకర్ ఎవరున్నారు ఇక్కడ? వీ. కాబట్టి ఏం రాస్తావు? వీఏ. దే ఉంది అక్కడ? లేదు కదా. దే ఉంటే దే రాసుకోవాలి, వీ ఉంటే వీఏ రాసుకోవాలి. నెక్స్ట్ ఆర్. ఆర్ కానీ ఏదో యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వస్తే ఏ రూపంలో రాయాలన్నాను? వాజు వర్రు. సో వర్ ప్లూరల్ కదా వీ అనేది. సారీ, యామ్ వాజ్ రాయొచ్చు కదా అంటే అది సింగులర్ కాదు, ప్లూరల్. కాబట్టి వీ వర్ గోయింగ్. వీ సెడ్ దట్ వీ వర్ గోయింగ్. సో ఇది ఒక మోడల్. ఇది అసర్టివ్ సెంటెన్స్లో మోడల్. మన యొక్క టైప్ 1 ఇది. ఇంకా ఉన్నాయి. సో నెక్స్ట్ క్లాస్లో ఇవి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరూ కూడా నా యొక్క ఛానల్ ఇంగ్లీష్ ఈజీ బోధనను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.